హల్లెలూయా. యేసు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని మాటలు ధ్యానిద్దాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి క్రైస్తవ జీవితంలో మనము దేవునితో నడవాలన్నా, మరి మన గోళ్ళు మనము చేరుకోవాలన్నా, మరి మనకు ఎంతో ఓపిక అవసరము, సహనం అవసరము. ఈరోజు మరి ఈ టాపిక్లో కొన్ని మాటలు మనము మాట్లాడుకుందాం. ఓపిక, సహనము గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు. ఓకే. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన, పేజీ నెంబర్ 212, 5వ అధ్యాయము 7వ వచనము. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూడండి ఎంత చక్కని మాట ఇది. చూడండి, మనము ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలన్నట. హల్లెలూయా. ప్రభువు రాకడ ఎప్పుడుందండి? ఎవరికైనా తెలుసా? ప్రభువు రాకడ ఎప్పుడున్నది ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథంలో త్వరగా వస్తున్నాడు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ప్రభు వచ్చారా ఇప్పటివరకు? కాబట్టి అంటే మనకు ఎంత ఓపిక ఉండాలంటే ఇక్కడ చూడండి, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. అంటే ఎంత ఓపిక కలిగి ఉండాలి మనం చూడండి. అవునా కదా? ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలంట. దానికి ఒక ఉదాహరణ మరి ఇక్కడ మరి బైబిల్లో రాయబడినది. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును. చూడండి, తొలకరి వర్షము పడినప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే, వ్యవసాయం చేసే వ్యక్తి భూమి దున్నుతాడు. తొలకరి వర్షము పడినప్పుడు భూమి దున్ని విత్తనం వేస్తాడు. విత్తనం వేసి మరలా వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు వ్యవసాయదారుడు. మరి కడవరి వర్షము వరకు చూడండి, తొలకరి వర్షము, కడవరి వర్షము, 2 వర్షాలు మరి రైతుకు అవసరము. తొలకరి వర్షం వేసినప్పుడేమో భూమి దున్ని విత్తనం వేస్తాడు. కడవరి వర్షం వచ్చిన తర్వాత పంట కోయడానికి సిద్ధముగా ఉంటుంది అన్నట్టుగా. కడవరి వర్షము పడిందా పంట సిద్ధమవుతుంది. ఆ పంట కోయడానికి రైతు సిద్ధముగా ఉంటాడు. అందుకే చూడండి, తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము. దేని నిమిత్తము? భూఫలము. అంటే భూమి నుంచి ఏమొస్తుంది? ఫలం వస్తున్నది, పంట వస్తున్నది. ఫలం అంటే ఏంటి? పంట వస్తున్నది. మన పంట వచ్చే వరకు ఒక రైతు ఎలాగ తన ఓపికతో కనిపెడుతూ ఉంటాడో మరి మనము కూడా అంత ఓపిక కలిగి ఈ యాత్రలో మనం నడవాలన్నట. హల్లెలూయా. మనది ఒక పరలోక యాత్ర. ఇది ఒక యాత్ర.
ఈ యాత్రలో మనము నడవాలి. ఎలాగ నడవాలంటున్నాడు? ఓపికతో నడవాలంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. హల్లెలూయా. దేని కొరకు కనిపెడతాడు? పంట కొరకు. పంట కొరకు ఓపికతో కనిపెడతా ఉంటాడ రైతు. మరి మనము కూడా ఓపికతో దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము కొరకు మరి మనము కూడా ఓపికతో ఆయనతో నడవాలన్నట మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ నడవాలంట? ఓపికతో మనము ముందుకు నడవాలంట. ఇది తొందరపడితే పనులు జరిగాయి. యేసయ్య రాజ్యంలో యేసయ్యతో నడవడం అంటే తొందరపడితే పనులు జరిగాయి. ఓపికతో ముందుకు కొనసాగాల. ఇంకో మాట చూద్దాం. ఇదే అధ్యాయము 11వ వచనము చదవండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. హల్లెలూయా. చూడండి, సహించాలట మనం. ఏమి సహించాలా? జీవితంలో ఎన్నో సహించేటివి ఉంటాయి. ఏమి సహించాలంటే ఏమి చెప్తాం? భార్యని సహించాలా, పిల్లల్ని సహించాలా, తల్లిని సహించాలా, తండ్రిని సహించాలా, తోబుట్టుని సహించాలా, ఇరుగు పొరుగు వారిని సహించాలా, క్రైస్తవ సహోదరులను సహించాలా. అందరు అనుకూలంగా ఉండరు. అందరినీ సహించాలన్నట మనం. ఏదైనా పొరపాటు జరిగితే అపవాది ఇబ్బంది పెడతా ఉంటాడు, వాణ్ణి కూడా సహించాలా. సహించాలా వద్దా? సహించే వద్దా? వాడు పోతాడు, ఎప్పుడే పోతాడా? కోపం వస్తే పోతాడు వాడు. దుష్టుడు అంటే పోతాడా వాడు? పోడు. సహించాలా, ఆ బాధ సహించాలా, ఆ నొప్పి సహించాలా, ఆ దరిద్రం సహించాలా. ఎన్ని ఉంటాయి అనుకుంటాను, ఇన్ని సహించాలా నువ్వు. ఆ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం చేసే కాడ ఆ బాస్ను సహించాలా. లేకపోతే బాస్ వెళ్ళిపో అంటాడు, ఉద్యోగం పోతుంది మరి. అవునా కదా? కాబట్టి మరి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ మనము సహించుకుంటూ పోవాలన్నట. మామూలు మాట కాదు ఇది. ఇది మామూలు మాట కాదు. కాబట్టి అందుకే ఇక్కడ చూడండి, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. ఎవరిని ధన్యులు అనుకుంటానా మనము? సహించిన వారిని ధన్యులు అనుకుంటారట. బా, అయ్యగారికి ఎంత ఓపిక అండి. పాపం ఎంతమంది ఇబ్బంది పెట్టినా సహిస్తాడండి. ఇలాగ రావాలి, సహించాలంట. యేసుప్రభు వారు సహించిన లేదా? యేసుప్రభు వారికి అవసరమా సహించడము? అవసరమా? ఉఫ్ఫు అంటే చాలు, ఎక్కడొక్కడ పడిపోతారు జనాలు. కానీ అది దైవ లక్షణము కాదు కదా, అది సైతాన్ లక్షణం. కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడు యేసుప్రభు వారు. నేను యుద్ధము చేయడానికి రాలేదు అంటాడు యేసుప్రభు వారు. అందుకే ఆయన సహించిండు. ఎక్కడి వరకు సహించిండు చూడండి. శాస్త్రులు, పరిసయ్యులు ఇబ్బంది పెట్టింది ఆయనకు. యూదులు, తన సొంత జనాంగమే ఇబ్బంది పెట్టింది ఆయనకు. సొంత జనాంగమే. తర్వాత రాజులు ఇబ్బంది పెట్టిండ్రు. అటు తర్వాత శిష్యులు కూడా ఇబ్బంది పెట్టిండ్రు. శిష్యులు కూడా కొంత ఇబ్బంది పెట్టారు. అయినా ఓపికతో సహించిండు యేసుప్రభువారు. సహించి ఆయన శిలువ మరణము పొందడానికి కూడా ఆయన ఎంత సహించిండండి. ఇవాళ కొంచెం మన శరీరంలో ఏదైనా బాధ వస్తే తల కొట్టుకుంటున్నాం మనం.
ఏదైనా నొప్పి కలిగితే సహిస్తలేం మనం, అవునా కదా? పక్క వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనం సహిస్తలేం మనం. ఎలాగ దేవుడు నీలో ఉంటాడు, ఎలాగ దేవుడు కార్యాలు చేస్తాడు, ఎలాగ అద్భుతాలు చూస్తావు నువ్వు, ఎలాగ నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఓపిక, సహనము చాలా అవసరము, చాలా అవసరము. ఎందుకంటే మనము క్రీస్తును తెలుసుకున్నాము, దేవుణ్ణి తెలుసుకున్నాము. కాబట్టి అపవాది మాటి మాటికి మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? నువ్వు ఎదిగే వరకే. ఎదిగిన తర్వాత శోధించడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, శత్రువు బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహిస్తా అంటాడు. చూడండి, శత్రువు బలమంతటి మీద అధికారం వచ్చే వరకు నువ్వు ఏం చేయాలి? సహించాలా. శత్రువు బలవంతుడు అధికారం వచ్చిన తర్వాత శత్రువు నిన్ను బాధ పెడతాడైగా? ఇంపాసిబుల్. బాధ పెట్టడు శత్రువు, అస్సలు బాధ పెట్టలేడిగా, అయిపోతుంది అటు పని. అందుకే మనము ఓపికతో, సహనముతో మరి జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. జీవితాన్ని కొనసాగించాలి. అటువంటి వ్యక్తులను ఏమంటారట? ధన్యులు అంటారట. మరి ఆ వ్యక్తి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. చదవమ్మా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. హల్లెలూయా. యోబు చూడండి, ఇక్కడ భక్తుడు యాకోబు రాసిన పత్రికలో యోబు సహనము గురించి ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎవరట? యోబు. కనికరము గలవాడట యోబు, దయగలవాడట యోబు. మరి యోబుకు చూడండి, ఇటువంటి ఒక మంచి కనికరము కలిగినటువంటి యోబుకు, న్యాయాధిపతి అయినటువంటి యోబుకు, తర్వాత దేవునికి అనుకూలంగా నడిచినటువంటి యోబుకు కూడా శ్రమలు వచ్చినాయి. యోబుకు వచ్చినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. అది మనం తట్టుకోలేము కూడా, మనము తట్టుకోలేము. అంత శ్రమ కాదు. చిన్న శ్రమ వస్తేనే మనం తట్టుకోలేము, చిన్న బాధ కలిగితేనే మనం తట్టుకోలేము. అటువంటిది యోబు జీవితంలో చూడండి, 7 కుమారులు చనిపోయారు, 3 బిడ్డలు చనిపోయారు. ఎంత బాధ అండి. డబ్బు అంటే పోతే సంపాదించుకోవచ్చు, అవునా కదా? యోబు కుటుంబము, ఎదిగిన పిల్లలు 10 మంది చనిపోయిండ్రు. ఎంత బాధ ఉంటుంది. ఒక జరగరాని కార్యము మన ఇంట్లో జరిగితేనే ఎంతో బాధపడిపోతున్నాము. సహనం ఉండలేదు, ఓపిక ఉండలేదు, ఎన్నో దుర్భాషలు ఆడుతున్నాము, ఎన్నో రకాలుగా దూషణలు చేస్తున్నాం. మనం దేవుడే ఉంటా, ఇట్లా ఎందుకైందని ఎన్నోసార్ల మనము ప్రశ్నలు ఇస్తున్నాం. మరి యోబు జీవితము చూస్తే 10 మంది పిల్లలు, ఎదిగిన పిల్లలు చనిపోయారండి. ఎంత బాధాకరం అది. ఆస్తి పోయింది, పిల్లలు పోయినరు. ఆఖరికి యోబు పరిస్థితి, యోగు ఒంటి నిండా కురుపులు అయిపోయినాయి. ఆయనకు ఒంటి నిండా కురుపులు అయిపోయినాయి. ఒక మంచంలో పడి ఉన్నాడు. మంచంలో కాదు, నేల మీద పడ్డాడు ఆయన. ఇక ఏమీ లేదు, ఆస్తి పోయింది, పిల్లలు పోయిండ్రు, అంత పోయింది. ఏంటిది ఆయన పరిస్థితి? కానీ యోబు మాత్రము అంత శ్రమ వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సొంత భార్య అంటది, ఇంకా ఎందుకయ్యా దేవుడు 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 అంటావు, అన్నీ పోయినాయి, ఇంకెందుకు దేవుడు వద్దు, ఏమొద్దు, దూషించి చచ్చిపో నువ్వు కూడా అంటది. చూడండి, ఆ కాలంలో దేవుణ్ణి దూషిస్తే మరణం వచ్చేది. మరి అటువంటిది సొంత భార్య
భర్తతో అనవలసిన మాటేనాది? అంటే భార్యలో ఏమైపోయింది? సహనము కోల్పోయింది భార్య. కరెక్టే, ఆ సన్నివేశానికి అలా మాట్లాడడము అది ఒక విధంగా కరెక్ట్. చచ్చిపోను అంటది భర్తనే. కానీ యోబు అలా మాట్లాడాడు. యోబు అలా మాట్లాడు లేదు. అని ఇచ్చినప్పుడు మనం సంతోషించలేదా? ఇప్పుడు కష్టం వచ్చింది, దాన్ని సహించాలి, మనము ఓపికతో మనం సహించాలా అని దేవుణ్ణి మొరపెడతాడు, భార్యను సంజాయిస్తాడు. ఆ ఓపిక సహనము యోబులో దేవుడు చూసి మరి దేవుడు యోబుకు 200 ఆశీర్వాదం ఇచ్చిందా లేదా? యోబుకు 200 ఆశీర్వాదం వచ్చింది. అందుకే దేవుడు ఎప్పుడు ఎలాగా ఎవరి జీవితాన్ని ఎలాగా మారుస్తాడో మనకు తెలియదు. అందుకే కొన్ని శ్రమలు మనము సహించాల, ఓపికతో ముందుకు సాగాల, శ్రమలు సహించాల. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చూడండి, యేసు ప్రభువారు ఏమి తప్పు చేసిండని కొరడా దెబ్బలు కొట్టిన ఆయనకు, ఎవరికి అన్యాయం చేసిండని కొరడా దెబ్బలు కొట్టిన ఆయనకు, ఎవరికి అన్యాయం చేసి ఎవరిని ముంచిండని చెప్పేసి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టిన ఆయనకు ఎంత దారుణమైన శిక్ష అనుభవించిండు యేసు ప్రభువారు. సహించిండు ఆయన లోక రక్షణ కొరకు ఆయన సహించిండు, లోకాన్ని రక్షించడానికి ఆయన సహించిండు. ఆయన గోల్ వేరు కాబట్టి ఆయన సహించిండు. ఈరోజు మరి మనందరము దేవుడు నమ్మినటువంటి బిడ్డలందరం మనము ఇంత సేఫ్గా ఉన్నామంటే, ధైర్యంగా ఉన్నామంటే, ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి త్యాగం. అది దేవుడై ఉండి మానవ రూపము దాల్చి మరి ఈ మానవుల కొరకు మరి ఆయన చేసినటువంటి త్యాగము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఓపికతో మనం నడవాలా. యేసు ప్రభువారు ఎలాగా ఏం నేర్పించిండు మనకి? సహనముతో ఓపికతో నడవాలని ఆయన మనకు మాదిరిగా ముందు నడిచిండు. మనం అంతా శిలువ మరణాలు పొందవలసిన అవసరం లేదు. ఆయన జయించిండు, అయిపోయింది. మనకు వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలను మనము జయించాలా. చిన్నవే పెట్టిండు, మనకి చిన్నవే పెట్టిండు. మానవుడు సహించినంత శ్రమనే పెట్టిండట, ఎక్కువ పెట్టలే. కాబట్టి ఈ చిన్న శ్రమలను మనము ఓపికతో సహనముతో మనము సహిస్తూ ముందుకు పోతే మరి దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము ఇక్కడ చూస్తాము, అక్కడ కూడా చూస్తాము. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. చూడండి, అందుకే యోబు గురించి ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఆయన సహనం గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఎంత సహనము చూడండి. అసలు ఎవరు తట్టుకోలేని పరిస్థితి యోబుది. మనం తట్టుకోలేం మనమైతే. చిన్న ఒక ఇబ్బంది అయితే తట్టుకోలేం మనం. అటువంటిది యోబుని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టే మనము కూడా అలా ఓపికతో సహనంతో నడవాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, సహనంతో ముందుకు సాగాల. ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 30 అధ్యాయం 30 అధ్యాయము 5వ వచనం. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా
వేదను భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు. నా వేదను భరించి నన్నాదుకున్నావు. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాడండి, చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండు, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచున్నాడు. చాలు. చూడండి, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషమాత్రం, ఒక్క నిమిషం అంట. ఆయన కోపము ఒక్క నిమిషము ఉంటుందట. మరి ఒక్క నిమిషము నువ్వు సహిస్తే, ఒక్క నిమిషము నువ్వు సహిస్తే, ఓపికతో నువ్వు సహనము కలిగి ఆయన కోపాన్ని, ఆయన పెట్టినటువంటి శ్రమను నువ్వు భరిస్తే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. హల్లెలూయా. ఆయన దయ ఎంతవరకు ఉంటుంది? ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుందట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి ఎంత చక్కని మాట. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచునట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చదవమ్మా, కంటిన్యూషన్. సాయంకాలమున ఏడుపు వచ్చి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చాలు. హల్లెలూయా. చూడండి, ఇవాళ బాధ కలిగింది, కరెక్టే. ఇవాళ ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. వాళ్ళ బాస్ కోప్పడ్డాడు, బాధ అయిపోయింది మనసంతా. రాత్రంతా ఏడుచుకుంటూ పడుకున్నాం. తెల్లారితే మళ్ళీ సంతోషం అట. మళ్ళీ అదే బాస్ ఫోన్ చేసి, నాయనా ఏమనుకోకు, త్వరగా డ్యూటీ రా బిడ్డ, ఏమనుకోకు రా అని అనుకో, మళ్ళా సంతోషం అట. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఇలాగా మరి సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుద్దట. హల్లెలూయా. చూడండి, మరి దీనికి మనకు ఓపిక ఉండాలా వద్దా? ఓపికతో మనం నడవాలా, సహనముతో ముందుకు నడవాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇక ఆశీర్వాదం ఇక వస్తుంది అనే మోపుకు అపవాది ఎత్తగొడతాడు. మనం తినే బుక్కను ఎత్తగొట్టినట్టుగా చేస్తాడు. అట్లా కూడా మనకు లేట్ అయిపోతుంది. కొంత మనకు సహనం ఉండదు. ఇక లాస్ట్ పీక్ మూమెంట్ అనుకో. ఇక ఇప్పుడు యోగు పరిస్థితి ఏంటిది? పీక్ మూమెంట్. ఇక ఏమీ లేదు, గీక్కుంటాడు, పెంక తీసుకొని గీక్కుంటాడు. కురుపులు అయిపోయినాయి, పుండ్లు అయిపోయినాయి, వస్త్రహీనుడు అయిపోయి గీక్కుంటాడు. పరిస్థితి ఏం లేదు, ఇక ప్రాణం పోయేదే పరిస్థితిగా. కానీ సహనముతో ఉండి ఆ మాట చెప్పిండు చూసినావా? దేవుని గురించి ఒక్క దూషణ మాట మాట్లాడలే యోబు. మనమైతే ఎన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తున్నామో, ఎన్నిసార్లు దేవుని బాధ పెడుతున్నామో లెక్కే లేదు. అవునా కాదా? దేవుడు ఇట్లెందుకు చేసిండు, ఇట్లెందుకు ప్రతి దానికి కొచ్చనే నీదేం లేదు ఇక, అంటే మనది ఏమి లేదు ఇక, మొత్తం ఆయన చేసిండు మొత్తం, అంతే. నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు ఇలాగా మన తప్పులేమో కప్పు పెట్టుకొని దేవుడు ఇట్లా చేసిండు ఏమి చేయలేదు. దేవుడు నిన్ను బాగు చేయడానికే చేస్తున్నాడు. శ్రమ వచ్చే దేనికి? నిన్ను బాగు చేయడానికే. మళ్ళా యోబు ఆయన శరీరము బాలుని శరీరంలోకి అయిపోయిందట. దేవుడు హీలింగ్ ఇచ్చి
మళ్ళీ 200 ఆశీర్వాదం ఇచ్చి 4 తరాలు బతికిండు యోబు. 4 తరాలు బతికిండు. ఆయుష్ కూడా ఇచ్చిండు. మళ్ళా ఓపిక. అదే భార్య చెప్పింది కదా, సరేనే నువ్వు చెప్పినావు కదా, ఏం చేద్దాం, అన్నీ పోయినాయి, ఇక ఇంకేమున్నది, ఇక పోదా అని చెప్పేసి దేవుణ్ణి దూషించిండా? దూషించలే. యోబు జ్ఞానవంతుడు, దూషించలే. అదే మనమైతే ఓకే, భార్య ఏది చెప్తుంది, ఓకే ఓకే సరేలే, ఇంకేంది చేద్దాం, అంతే, ఇక ఖతం, క్లోజ్ మ్యాటర్. జ్ఞానంతో ఉండాలి మనం. హల్లెలూయా. జ్ఞానంతో ఉండాలి. కాబట్టి ఆయన కోపం ఎంత నిమిషం ఉంటుందట, ఆ నిమిషంలో అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఓపికతో సహించినవా ఆయుష్కాలము నిన్ను ఆశీర్వదిస్తాడట దేవుడు. హల్లెలూయా. ఆయన కృప, ఆయన దయ మన మీద ఆయుష్కాలం ఉంటుందట. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. ఇంకో మాట చూద్దాం. 2 తిమోతి తీయండి. రెండవ తిమోతి 2వ అధ్యాయం 21 చదవమ్మా. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండునంట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును. చూడండి, మనం ఎలాగుండాలట, మనము వీటిలో చేరక, వీటిలో అంటే ఓపికను సహనాన్ని విడిచిపెట్టకుండా, కోపము ద్వేషము విడిచిపెట్టి, అల్లరి దూషణలు విడిచిపెట్టి, వీటిలో చేరకుండా మనము తన్ను తాను పవిత్రపరచుకునేలా మనం ఏం చేసుకోవాలంట, మనకి మనమే పవిత్రపరచుకోవాలంట. పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, అప్పుడు మనం ఏమైపోతాము, పరిశుద్ధపరచబడుతాము. ఓపికతో నడుస్తున్నావా, దేవుడు ఒక్కొక్కటి నీలో నుంచి తీసేస్తాడు. అప్పుడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండునంట. హల్లెలూయా. ఎలా ఉండాలంట మనము, ఇది పాత్ర అంటే ఏంటిది, ఇది శరీరం. దీన్ని దేవుడు వాడుకుంటాడట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వాడుకుంటాడట. మరి దీన్ని వాడుకోవాలంటే నువ్వు ఓపికతో నడవాలి ఆయనతో. అవునా కాదా? ఓపికతో నడుస్తే ఈ ఘటాన్ని, ఈ పాత్రను ఆయన శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ప్రతి సత్కార్యము మనము చేయడానికి మనల్ని తయారు చేసి మనల్ని పవిత్రపరిచి అప్పుడు ఆయన ఈ ఘటాన్ని వాడుకుంటున్నట్ట. హల్లెలూయా. మరి ఈ సత్కార్యములు ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని మనం వాడుకోవాలంటే నువ్వు తయారు కావాలన్నా వద్దా? నువ్వు తయారు కావాలంటే నీకేం కావాలి? ఓపిక కావాలి, సహనము కావాలి. ఈ 2 గుణాలు కావాలన్నా వద్దా? ఈ 2 గుణాలు నీలో ఉంటేనే వీటన్నిటిని నువ్వు జయిస్తావు, దేవునితో నడుస్తావు. ప్రతిదానికి చిదరబడ్డావు అనుకో, ఓపిక ఉంటుందా? స్థానం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనము ఓపికతో సహనముతో ముందుకు నడవాలన్నట. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. కాబట్టి ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ ఓపిక సహనం అనేది ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనము
మరి ఈ వాక్యానుసారముగా మన ఓపిక కలిగి సహనము కలిగి మన దేవుడైనటువంటి యేసు ప్రభుతో మనం నడుస్తూ మన ఆయన వాడుకునేటువంటి పాత్రలుగా మనము తయారై ఆయనకు మహిమగా నిలబడాలని యేసు నామములో ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాము. ఆమేన్.